నెల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కానూరు శిల్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుళ్లూరు మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అంశంపై ఇంకా రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రాజధాని పనులు జరుగుతున్న కారణంగా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని అన్నారు. వివరాలను మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ కృష్ణ సిటీ న్యూస్ కు తెలిపారు. స్టేట్ వైడ్గా, జిల్లా వైడ్గా, మండలాల వారీగా పబ్లిక్ని రెస్పాన్స్, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటున్నాయి అనే దానిపైన పబ్లిక్ రెస్పాన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రెస్పాన్స్ ఇచ్చే క్రమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిపార్ట్మెంటు నెగిటివ్ ఇంపాక్ట్ రావటం. సో ఆ రకంగా మనకి ఇప్పుడు స్కూల్స్ పైన కొంత మిడ్ డే మీల్ కానీ, శానిటేషన్ కానీ దీనిపైన కొంత నెగిటివ్ రావటం జరిగింది. సో ఎవ్రీ వీకు ఇప్పుడు మనకి గతంలో క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కానీ, ఈ గాంజా పైన కూడా కొంత నెగిటివ్ రావడం జరిగింది. రిపీటెడ్గా ఈ పైప్ లైన్లు డిస్ట్రాయ్ చేయటం, ఇక్కడ వర్కులు జరుగుతూ ఉండటం వల్ల డ్రింకింగ్ వాటర్ మీద కూడా కొంత నెగిటివ్ రావడం జరుగుతూ ఉంది. తర్వాత పాత్ హోల్స్, ఏదైతే రోడ్డుకి గుంటలు, వీటికి సంబంధించి కూడా కొంత ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందువల్ల కొంత నెగిటివ్ అనేది వస్తూ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మండల లెవెల్ ఆఫీసర్సు, అదేవిధంగా గ్రామస్థాయి అధికారులందరితో కూడా డిస్కస్ చేసి 100% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉండేటట్టుగా ఈ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ విజీ రామ్జీ అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ మీద కూడా కొంత నెగిటివ్ ఉంది. సో అది కూడా కన్సల్ట్ అధికారులకి తెలియజేయడం జరిగింది. ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో దానిపైన కూడా కొంత నెగిటివ్ ఉందని చెప్పి మనకు వస్తున్న రిపోర్టుల ప్రకారంగా ఉంది. సో ఆ రకంగా హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా కొంత ఈ స్టంటెడ్, వేస్టెడ్, అదేవిధంగా అండర్ వెయిట్కి సంబంధించి కూడా కొంత నెగిటివ్ ఉందని చెప్పి, హెల్త్కి సంబంధించి కూడా నియోనేటల్ కానీ, అండర్ 5 years చిల్డ్రన్ డెత్కి సంబంధించిన కానీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ కానీ, సో ఆ రకంగా కొన్ని పారామీటర్స్లో కొంత నెగిటివ్ ఉందని చెప్పి వస్తూ ఉంది పబ్లిక్ పర్సెప్షను. సో దానిపైన కన్సల్ట్ మండల లెవెల్ అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బెటర్గా ఉండేటట్టుగా పబ్లిక్ పర్సెప్షన్ 100% పాజిటివ్ ఉండేటట్టుగా చూడాలని చెప్పి అందరికి కూడా ఏ డిపార్ట్మెంట్లో నెగిటివ్ ఉంది, ఏ డిపార్ట్మెంట్లో పాజిటివ్ ఉంది. సో మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా కొంత 9% నెగిటివ్ ఉంది, అది కూడా 100% పాజిటివ్ తీసుకురమ్మని చెప్పి కన్సల్ట్ పీడీఓలకి, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ప్రతి వీకు మన ప్రోగ్రెస్ని రివ్యూ చేసి మనం పబ్లిక్ సాటిస్ఫాక్షన్ లెవెల్ 100% ఉండేటట్టుగా, ఈ పీపీపీలో పాజిటివ్ ఉండేటట్టుగా మనం తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా డ్రింకింగ్ వాటర్, శానిటేషను, మిగతా అంశాలు, మిడ్ డే మీల్ కానీ, పిల్లలకి ఇచ్చేటువంటి బాలామృతం కానీ, మిగతా అంశాలు కూడా రివ్యూ చేయడం